నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. గ్రహాలు కొన్ని సందర్భాలలో అనుకూలంగా, మరికొన్ని సందర్భాలలో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఆయా సందర్భాలలో మనం అనుసరించాల్సిన పరిహార మార్గాలు, తదితర అంశాల గురించి సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, అలాగే జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారం ఏ విధంగా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం కారణం సూర్య భగవానుడు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజ బుధ గ్రహాలు కూడా వృషభ రాశిలోనే ఉన్నాయి. అలాగే కర్కాటక రాశిలో ఒక విశేషం జరుగుతోంది. ఆ విశేషం ఏంటంటే గురుగ్రహము శుక్రగ్రహం కలిసి ఉండటం. ఆకాశంలో 2 అద్భుతమైనటువంటి గ్రహాలు ఉన్నాయి, ప్రకాశవంతమైన గ్రహాలు. వాటినే గురు శుక్రులు అంటారు. వీరిరువురు కూడా కలిసి పక్కపక్కనే దర్శనమిస్తున్నటువంటి సన్నివేశం కర్కాటక రాశిలో ఉంది. అలాగే రాహుగ్రహం కన్యలో, వృశ్చిక రాశిలో శనిగ్రహం, మీనరాశిలో కేతువు, ఇక చంద్రగ్రహము మేషరాశిలో సంచరిస్తోంది. అత్యధిక శాతం శుభయోగాల్ని గురు శుక్రులు ఇస్తున్నారు. అలాగే లగ్నంలోనే ఉన్నటువంటి సూర్య భగవానుడు బుధాదిత్య యోగంతో, అలాగే కుజుడితో కలిసి పరిపూర్ణమైన అదృష్టాన్ని ప్రసాదిస్తున్నారు. మేషరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? మేషరాశి వారికి 4 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. జాతకరీత్యా 4 గ్రహాలు అనుకూలిస్తే ఎటువంటి పనైనా సాధించవచ్చు. అందులో కనుక చంద్రుడు ఉంటే మనోబలం బాగా ఎక్కువగా ఉంటుంది. లక్ష్య సాధనలో ముందుకెళ్తారు. చంద్ర బుధ శుక్ర రాహు గ్రహాలు సహకరిస్తున్నాయి. విశేష ధనలాభం సూచితమవుతోంది. అలాగే మనోబలంతో సంతోషంగా గడిపే కాలం ఇది. సౌభాగ్య సిద్ధి పరిపూర్ణంగా ఉంది. శత్రువులపై విజయం లభిస్తుంది. విజ్ఞానపరంగా అభివృద్ధి ఉంటుంది. గృహలాభం, నూతన వస్తువుల్ని కొనుగోలు చేయటము, ఇవన్నీ అనుకూలంగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు మేలు జరిగే కాలము. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు, సంతోషాన్ని పొందుతారు. ప్రశాంత జీవనం ఉన్నది. చిన్న చిన్న సమస్యలు పెద్దవి కాకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి ఇక్కడ దైవ సంబంధమైనటువంటి దృష్టి చాలా అవసరం. దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు చాలా వరకు రక్షిస్తాయి. వాగ్వాదాలకి తావివ్వకుండా, ఎక్కడ మాట పడకుండా, ఎవరిని దూషించకుండా ఉండటం చాలా అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మేషరాశి వారు పట్టించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆరోగ్యం అనుకూలంగా ఉండటం కోసమై, మంచి ఆరోగ్యం ఉన్నది, ఈ ఆరోగ్యం మరింత బాగుండటం కోసమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకుంటే కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రత్యక్ష సూర్యనారాయణ మూర్తిని సందర్శించడం, అలాగే ఇష్టదైవ ప్రార్థన చేయడం మంచిది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 2వ రాశిలో ఉన్నటువంటి సూర్య కుజ గ్రహాలు, అలాగే 4లో ఉన్నటువంటి గురువు, 8లో ఉన్న శని, 12లో ఉన్న కేతువు సహకరించట్లేదు. వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉందండి ఫలితాలన్నీ? వృషభ రాశి వారికి అమ్మ 2 సహకరిస్తున్నాయి. ఎక్కడైనా 2 గ్రహాలు సహకరిస్తున్నప్పుడు శ్రమ అధికమవుతుంది. మనకు తెలుస్తోంది గ్రహాలు వ్యతిరేకతని, అనుకూలతని. అందులో ఈ రెండిట్లో శుక్రుడు కనుకుంటే అదృష్టం ఉంటుందమ్మా. శుక్రగ్రహము, అలాగే కేతువు కనుక అనుగ్రహిస్తే దైవబలం కూడా ఉంటుంది. ఇక్కడ శుక్రకేతువులు 3వ స్థానంలో శుక్రుడు, 11లో కేతువు ఉంటే దైవబలం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అయితే ఇక్కడ దైవబలం ఉంటుంది కదా అని చెప్పండి మనం ఊరుకోకూడదు. ఆ దైవబలం పెంచుకునే ప్రయత్నం చేయాలి. దైవబలం ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేసినా, దేవాలయానికి వెళ్ళి మనం నమస్కారం చేసినా వస్తుంది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనోబలంతోనే విజయం లభిస్తుంది. పట్టుదల, దీక్ష, శ్రద్ధ, మానసిక శక్తి
ఎప్పుడైనా సరే గ్రహబలం అంటే మానసిక శక్తిని తగ్గిస్తుంది. మానసిక శక్తి తగ్గితే భయం ఏర్పడుతుంది. భయం వల్ల సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో మనోబలాన్ని పెంచాలి. ఆశించిన ఫలితాలు నిదానంగా సిద్ధిస్తాయి. ఆర్థిక సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. బంధుమిత్రులతో వైరం సూచితమవుతోంది. చంచల స్వభావాన్ని వీడండి. ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు మనం మంచి చేస్తున్నా అది లోకానికి చెడుగా గోచరిస్తుంది. అలాగే అధికారుల నుండి కొత్త సమస్యలు వచ్చి పడతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో ఒక పనిలో విజయం లభిస్తుంది. ప్రయాణాల్లో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు లేకుండా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని సందర్శించిన, స్మరించిన, స్తుతించినా మంచి జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచి జరుగుతుందంటారు? సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారిని సందర్శించడం ద్వారా ప్రయాణ విజయము, అలాగే బంధువుల నుంచి వచ్చేటటువంటి అవమానాలు తగ్గిపోతాయి. వృషభ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శని, రాహువు ఈ గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. వెంటనే దాన ప్రక్రియలు లేదా ధ్యాన ప్రక్రియలు చేపట్టాలి. మిథున రాశి వారికి ఈ వారం ఆశించిన ఫలితాలు లభించే అవకాశం ఉందా అండి? చాలా ఎక్కువగా ఉందమ్మా. గురు శుక్ర గ్రహాలు ధనస్థానంలో ఉండటం, విశేషించి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. గ్రహ బలం పెరిగే కొద్దీ మనలో ధైర్యము, ఉత్సాహము, శక్తి, కార్యసిద్ధి, మన ప్రతిభ బయటికి రావటం ఇది సంకేతం. ఈ క్రమంలో ఏకాదశంలో చంద్రుడు, ధనస్థానంలో గురు శుక్రులు, 6వ స్థానంలో శని, దశమ కేతువు అనుగ్రహిస్తున్నారు. కీర్తి శిఖరాలని అధిరోహిస్తారు. సంకల్పాలు నెరవేరుతాయి. ఒక శుభవార్త మనోబలాన్ని పెంచుతుంది. మీ రంగాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ప్రతిభతో పెద్దలను ఆకట్టుకుంటారు. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శారీరక శ్రమ కూడా అంతే విధంగా ఉంటుంది. విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే వారం మధ్యంలో ఒక సంఘటన విచారాన్ని కలిగించే సూచన కూడా గోచరమవుతోంది. బంధువుల నుండి సహాయం లభిస్తుంది. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. సుఖపరమైనటువంటి ఆలోచనలు, విశ్రాంతిపూర్వకమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గా సూక్త పారాయణం విన్నా చేసినా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వ్యాఘ్రవాహిని అయిన దుర్గామాత సందర్శనం లేదా సింహవాహిని అయిన పార్వతీ సందర్శనం చేయటం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, కుజ, బుధ, రాహువు ఈ గ్రహాలకి నమస్కారం చేసిన, స్మరణ చేసినా, తలుచుకున్నా మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఈ 6 గ్రహాల సహకారంలో రాహువు కనుక చేరి ఉంటే ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో లాభస్థానంలో సూర్యుడు, కుజుడు, బుధుడు ఈ ముగ్గురుతో పాటు దశమంలో చంద్రుడు, జన్మస్థ శుక్రుడు, తృతీయ రాహువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు అత్యధిక లాభాలు సూచితమవుతున్నాయి. విజయసిద్ధి, అదృష్ట ప్రాప్తి రెండూ సమంగా ఉంటాయి. అంటే మనం చేసే పనిలో శ్రమ, అలాగే విజయం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గృహంలో శుభకార్య ప్రసక్తి, శుభ ఫలితాలు లభిస్తాయి. దగ్గర వారి వలన సహాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూల శుభ ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక బలము, ఆర్థిక శక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పాటించాలి. అలాగే దేవతా దర్శనాల వల్ల ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. విజయసిద్ధి లభిస్తుంది. మనోబలం పెరుగుతుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక సంకల్పం ఈ వారంలో నెరవేరుతుంది. ఆనందోత్సాహాలతో కాలం చక్కగా గడుస్తుంది. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆనందానికి నిలువెత్తు నిదర్శనం ఈశ్వరుడు. శివారాధన చేయటం చాలా ఉత్తమం. దైవ సందర్శన క్రమంలో ఈ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? రుద్రాభిషేక పూర్వకంగా ఈశ్వర సందర్శనం చేయటం, ఈశ్వరుని ఊరికే సందర్శించడం కాకుండా కాసిని జలము కానీ పంచామృతములు కానీ శివలింగం పైన సమర్పిస్తూ ఆ శివుణ్ణి ఈ రూపంలో దర్శిస్తే, అభిషేక రూపంలో దర్శిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? గురు, శని, కేతువు ఈ 3 గ్రహాలని
ఓం గురుగ్రహాయ నమః, ఓం శనిగ్రహాయ నమః, ఓం కేతుగ్రహాయ నమః అని అనుకుంటే సరిపోతుంది. సింహరాశి వారికి ఈ వారం ఏదైనా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందా అండి? ఇక్కడ సింహరాశి వారి విషయంలో అమ్మ ఒక్క గ్రహమే సహకరిస్తుంది, సూర్య భగవానుడు మాత్రమే సహకరిస్తున్నారు. కాబట్టి దశమ స్థానంలో ఉన్న సూర్యుడు యోగిస్తూ 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ఆత్మశక్తి, మనశ్శక్తి, కుటుంబ సభ్యుల సహకారం అవసరమవుతుంది. ఆత్మశక్తితో పనిచేయాలి, విఘ్నాలు అధికమవుతాయి. ఉద్యోగంలో శ్రద్ధ వహించాలి, వ్యాపారస్తులకి గడ్డు కాలంగా సూచిస్తోంది. ప్రతిభతో నెట్టుకు రావాలి, కష్టానికి తగిన ప్రతిఫలం పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆచితూచి వ్యవహరించాలి, ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే దగ్గర వారి నుండి ఆపదలు వస్తాయి, కుటుంబ సభ్యుల సలహాలతో సమస్యలు దూరం అవుతాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. మనస్సు చెడును ఊహిస్తుంది, భయపడే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలా దైవ సంబంధమైనటువంటి ఆలోచనలతో కనుక వెళ్ళినట్టయితే ఒక శుభవార్త మనస్సుని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఈశ్వర సందర్శనం కానీ, విష్ణు స్తుతి, విష్ణు దర్శనం కానీ, శక్తి ఆలయాలకు వెళ్ళి శక్తి దర్శనం కానీ చేసి అక్కడ ఒక చిన్న దీపారాధన చేస్తే ఈ అధిక గ్రహ దోషం తొలగిపోతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో అధిక గ్రహాలు దోషంలో ఉన్నాయి కనుక నవధాన్యములు తీసుకెళ్ళి అగ్నిలో సమర్పిస్తే మంచిది. శంకర్ మంచి గారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏదైనా కష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందా అండి? విశేష శుభయోగాలతో కూడినటువంటి మంచి ఉన్నదమ్మా. ప్రధానంగా గురుగ్రహము, శుక్రగ్రహము ఏకాదశ స్థానంలో ఉండటమే కాకుండా తృతీయంలో ఎన్నాళ్లుగానో రక్షిస్తున్నటువంటి, ఎప్పటి నుంచో కాపాడుతున్నటువంటి శనిగారు కూడా సహకరిస్తున్నారు. అధికార యోగం, పదవీ లాభం రెండూ అనుకూలంగా ఉన్నాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. సమర్థవంతంగా పాలిస్తారు. నూతనంగా పెట్టుబడులు పెడతారు. అలాగే అదృష్టం ఉంది, దగ్గర వారి నుండి మేలు జరుగుతుంది. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. కొందరి ప్రవర్తన అపార్థాలకు దారితీస్తుంది. అలాగే బుద్ధిబలం ఉపయోగించి కార్యముల్ని సకాలంలో పూర్తి చేయాలి. ఆవేశానికి వెళ్ళరాదు. ఒత్తిళ్లు తగ్గుతాయి. స్వస్థాన ప్రాప్తి కూడా ఉన్నది. ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. లక్ష్మీ గణపతి స్తోత్రం చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ గణపతి సందర్శనం చేసుకుంటూ లింగాష్టకం చదువుకోవటం కూడా మంచిది. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో రవిచంద్ర, కుజ, బుధ, రాహు, కేతువు ఈ గ్రహాలు వ్యతిరేక రాశులలో ఉండటం ద్వారా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యలు తొలగటానికి దానం చేసినా, ధ్యానం చేసినా మంచిది. మిగిలిన రాశుల శుభ అశుభ ఫలితాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందామండి. వారఫలం కార్యక్రమంలో చిన్న విరామం.